నిన్ను చిన్న పాత్రగా చేయొచ్చు, పెద్ద పాత్రగా చేయొచ్చు, ఎట్లన్నా చేయొచ్చు. దేవుని చేత పాత్రగా తయారు చేయబడము ప్రాముఖ్యం. అసలు దేవుని పనిలో మనకు స్థలము దొరకడమే గొప్పది. దేవుడు ఒకవేళ చిన్న పాత్రగానే చేస్తాడు. నన్ను అతన్ని పెద్ద పాత్రగా చేసినావు కదా. ఇంత పెద్ద కుండ వెలిగియలేదు కానీ చిన్న దీపం ఇల్లంతా వెలిగిస్తుంది. ఇంత పెద్ద ఉంటది కుండ, చల్ల నీళ్ళు ఇస్తుంది, అది వేరు. మళ్ళీ దేని పని దానికి. చిన్నదే కావచ్చు బాబు, చిన్నదే కావచ్చు కదా, కుమ్మరివాడే చేస్తాడు. అది కూడా దీపము ఇంతనే ఉంటది, ఇంత చిప్ప. మళ్ళీ ఇంత నూనె పోసి దూది పెడితే మంచి వెలుగు వస్తుంది, ఇల్లంతా వెలుగు వస్తుంది. దాని ప్రయోజనము వేరు. నిజంగా రిక్తుడవైతే నిన్ను అయ్యా నేను దేవుని పనికి, దేవుని సేవకు నేను పాత్రుడను గానని నిజంగా నువ్వు భావిస్తే, దేవుడు నిన్ను ఎంత చిన్న పాత్రగా చేసినా దాన్ని ఘనముగా భావించి, ఘనముగా స్వీకరించి, ఘనమైన పనిని ఘనముగా చేస్తావు. అన్ని పెద్ద కుండలు కాదు, అన్ని రంజన్లు కాదు, అన్ని దీపములు కావు, అన్ని పూల తొట్లు కావు. ఈనాడు చాలా మందికి దేవుడు ఏ పాత్రగా చేశాడో ఆ పాత్రగా ఇష్టం లేదు, ఆ పాత్రలో ఉండడం ఇష్టం లేదు. అందరూ బోధకులు అవుతారమ్మా. సంఘం అంతా బోధకులు అయితే వినటోడేవాడిగా.